హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. నేను చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఇప్పండి, జనరల్గా మనకి వర్షాకాలం వచ్చిందంటే ఈగలు వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడతాము. సో ఈగలు రాకుండా ఉండడానికి, లేదంటే ఉన్న ఈగలు అయితే పోవడానికి అయితే ఒక మంచి టిప్, కొంచెం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కిచెన్ ప్లాట్ఫామ్ మీద తుడుచుకున్నా సరే, లేదంటే మన ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, మాప్ పెట్టి క్లీన్ చేస్తాం కదా. సో దాంట్లో అయినా సరే ఈ పసుపు నీళ్ళు వేసామంటే ఈగలు అయితే రాకుండా ఉంటాయండి. ఉన్న ఈగలు కూడా వెళ్ళిపోతాయి. స్టిప్ అండి, మనం బఠానీలు వాడుతూ ఉంటాం కదా. సో బఠానీలు వాడుతున్నప్పుడు ఏమైందంటే మనం కూరలో వేస్తాము. కూరలో వేసినప్పుడు ఏంటంటే చాలా బాగా కమిలిపోయినట్టు ఉంటాయి బఠానీలు, చిన్నవి అయితే అయిపోతాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే దీంట్లో ఫస్ట్ ఏంటంటే బఠానీలో కొంచెం గోరచ్చ నీళ్ళు అయితే వేసుకోవాలి. కొంచెం మరీ హాట్గా ఉండకూడదండి. గోరచ్చ నీళ్ళు వేసుకొని దాంట్లో కొంచెం మనం షుగర్ వేసేసి 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకుంటే బఠానీలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే షుగర్ వేయడం వల్ల రుచి కూడా పెరుగుతుంది. ఇది కూరల్లో 10 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన ఉప్మా కానీ కూరల్లో కానీ వాడండి. బఠానీలు అనేవి చిన్నగా అయిపోకుండా కమిలిపోకుండా అయితే ఉంటాయండి. నెక్స్ట్ ఇవ్వండి, వర్షాకాలం వచ్చింది అంటే ఇంకా మనకి షుగర్ అనేది బాగా నీరు పట్టేసి ఉంటాయి కదండి. మామూలుగా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ముద్దగా నీరుగా ఉంటుంది కదా. సో అలాగా షుగర్ నీరు పట్టకుండా రాజ్మా గింజలు మనం వాడుతూ ఉంటాం కదా. సో కూర చేసుకుంటాము. ఈ రాజ్మా గింజల్ని మనం షుగర్ క్వాంటిటీ బట్టి వేసుకొని మనం వాడుకున్నట్టయితే, స్టోర్ చేసినట్టయితే షుగర్ అనేది తడిగా ఉంటుందండి. రాజ్మా అనేది మనకి తడి అనేది పీల్చేసుకుంటుంది. నెక్స్ట్ చిట్కా అండి. సో ఏంటంటే కర్పూరం బిళ్ళలు. సో కర్పూరం మనం హారతి ఇచ్చుకుంటాము దేవుడి గదిలో. అలా కాకుండా జనరల్గా ఏంటంటే మనం చీమలతో చాలా ఇబ్బంది పడతాము. ఎలా పోయినా అంటే కెమికల్స్తో చీమల మందు వేసి చేస్తాము. అలా కాకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న ఈ కర్పూరం బిళ్ళలతోనే మనమైతే చీమలు అయితే దూరం చేయొచ్చండి. అది ఎలా అంటే మీ కబోర్డ్లో ఒక 2-3 చోట్లు ఇలా కర్పూరం బిళ్ళలు 2 కానీ 3 కానీ, మీ చీమలు ఎక్కువ ఉన్నాయనుకోండి 3 పెట్టుకోండి, లేదంటే 2 పెట్టుకొని మధ్యలో 2 పెట్టుకున్నారనుకోండి, చీమలు అయితే రాకుండా ఉంటాయండి. కొన్ని రోజులు ఇలా చేశారు అంటే చీమలు అయితే ఇంకా రాకుండా అయితే ఉంటాయి. మన షెల్ఫ్స్లో అంటే మనం బట్టలు పెట్టుకుంటాం కదండి. సో ఆ కబోర్డ్లో ఏంటంటే ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ రాకుండా అయితే ఉండాలి అంటే ఇలా కర్పూరం బిళ్ళలు ఒక కాటన్ క్లాత్లో కానీ, లేదంటే ఒక కవర్లో మనం కర్పూరం బిళ్ళలు పెట్టేసి పిన్నిస్ పెట్టామనుకోండి, స్మెల్ అనేది రాదండి. చాలా ఫ్రెష్ స్మెల్ అయితే వస్తుంది. మనకి ఒక వారం రోజులకు చిన్నవి అయిపోతున్నాయి అన్నప్పుడు మళ్ళీ మనం ఒక 2-3 కర్పూరం బిళ్ళలు దాంట్లో పెట్టుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనకి పసుపు కుంకుమ ఎక్కువ క్వాంటిటీలు అయితే తెచ్చుకుంటాము. ఎక్కువ క్వాంటిటీలు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే చిన్న నల్లటి పురుగులు అయితే వచ్చి పసుపు కుంకుమ పాడైపోతుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలాగ మనం కర్పూరం బిళ్ళలు దాంట్లో పెట్టి స్టోర్ చేసామనుకోండి, పురుగు అయితే పట్టదు. ఇంకొకటి ఏంటంటే సో లవంగ అంటే మనం కుకింగ్ చేసిన పసుపులో మరి కర్పూరం బిళ్ళలు వేయలేము కాబట్టి ఇలా లవంగా వేసి స్టోర్ చేశారు అంటే లవంగా ఘాటుకి అయితే పసుపు అయితే పురుగు పట్టకుండా అయితే ఉంటుందండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక ఒక 10-15 రోజుల్లో వర్షాకాలం సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ సీజన్లో పిల్లలకి ఏంటంటే దగ్గు అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్. సో ఇలాగ దగ్గు వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఇలా లవంగాలతో మంచిగా చేసామనుకోండి, ఈ రెమెడీ పాటించండి, దగ్గు అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ ఏంటంటే లవంగాల్ని 3 తీసుకున్నానండి. సో 3 లవంగాల్ని మనం మంచిగా కాల్చేసుకోవాలి. ముందు వెనకాతలు కూడా కాల్చడానికి స్పూన్ రివర్స్లో పెట్టేసి లైట్గా అయితే నేను కాల్చేసుకుంటున్నాను. ఇలా కాల్చుకొని ఈ లవంగాల్ని పొడి అయితే చేసుకోవాలండి. సో పొడి మెత్తగా దంచేసుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో మనం హనీ అనేది యాడ్ చేయాలి. హనీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఇది మిక్స్ అయ్యే వరకు హనీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎలా అంటే పొద్దున రాత్రి పిల్లలకైతే ఇవ్వండి, దగ్గు అనేది తగ్గిపోతుంది. ఇది స్టార్టింగ్లోనే చేసామనుకోండి, ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఇలాంటి రెమెడీస్ చేస్తే దగ్గు అనేది ఎక్కువైతే రాకుండా అయితే ఉంటుంది. అలాగే రాత్రి కూడా బాగా నిద్రపడుతుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టము దగ్గు రాగానమ్మ లవంగా తేనేవు అని చెప్పి అంటారండి. మీరు ఈ టిప్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చిట్కా ఏంటంటే జనరల్గా ఏంటంటే ఉప్పు కూడా మనకి తడి వచ్చేస్తుంది కొన్ని టైంలో. సో తడి ఉన్న ఉప్పుని జస్ట్ మనం ఎండలో ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక డబ్బాలో ఇలా ఉప్పు వేసుకొని కల్లుప్పు వేసేసుకొని ఇలా చెక్క స్పూన్ ఉంటాయి కదండి. సో ఇప్పుడు అందరూ చాలామంది చెక్క స్పూన్స్ అయితే వాడుతున్నారు, లేదంటే ఐస్ క్రీమ్ షాప్లో కానీ చెక్క స్పూన్స్ ఉంటాయి కదా. సో ఇలా చెక్క స్పూన్స్ అనేది కల్లుప్పులో పెట్టుకొని మనం ఎప్పుడైనా కూరలో వేసుకోవడానికి కూడా ఈ స్పూన్
తడి స్పూన్ పెట్టడం అనేది తడి అనేది చేరదండి. నెక్స్ట్ అయితే తీసుకోవాలండి. ఇలా మనం వెల్లుల్లిపాయలు అయితే ఇలా తీసుకొని దాంట్లో మీ ప్లేట్లో కొంచెం కాఫీ పొడి అయితే తీసుకోవాలి. ఏ కాఫీ పొడి అయినా పర్లేదు, జస్ట్ ఆ స్మెల్ అనేది ఉండాలండి. ఆ స్మెల్ గురించి ఉండాలి. తర్వాత ఏంటంటే ఇలా వెల్లుల్లిపాయలు మధ్యలో అయితే కట్ చేసుకోవాలి కత్తితో. నేనైతే ఒక 4 అయితే వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఈ వెల్లుల్లిపాయలు ఎందుకు తీసుకుంటున్నాను, మధ్య కట్ చేసుకుంటున్నాను అంటే నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా పాయలు కట్ చేసుకొని మధ్యలో మనం చేతి కత్తితో కట్ చేసుకొని ఇలా కాఫీ పొడిని వేసుకోవాలండి. 4 పక్కన పెట్టుకున్నాను కదండి, ఈ 4టిని నేనైతే మధ్యలో కట్ చేసుకొని ఇలా కాఫీ పొడిని అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఒక పిన్నీస్ తీసుకొని పిన్నీస్కి వెల్లుల్లిపాయలు 2 గుచ్చాలండి. ఇలా గుచ్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చాలా ఈజీగా మన పనులు అయితే అయిపోతుంది ఈ వెల్లుల్లిపాయలతో. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను గుచ్చుకున్నాను. ఫస్ట్ మనం కట్ చేసుకొని వెల్లుల్లిపాయని ఇలాగా మనం కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదంటే మెయిన్లీ ఏంటంటే మనకి స్టవ్ మీద సామాన్లు ఉంటాయి, బల్లులు తిరిగితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో ఫుడ్ అనేది పాయిజన్ అవుతుంది. సో ఏంటంటే ఇలాగ బల్లులు ఎక్కడైతే వస్తున్నాయో మీకు తెలుస్తుంది కదా. సో అప్పుడు ఎక్కడైతే కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదంటే ఇలా స్టవ్ కింద కానీ నేను పెట్టేసుకున్నానండి. లేదంటే గోడ దగ్గరలో మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈ స్మెల్కి బల్లులు అయితే రావండి. ఇంకొకటి ఏంటంటే బియ్యం మధ్యలో ఇలాగా మనం పిన్నీస్ గుచ్చేసిన వెల్లుల్లిపాయ పెట్టుకొని ఇంకో పైన మూత అనేది ఇంకో మూత పెట్టుకున్నామంటే పురుగు అనేది మనకు పడుతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడతాము, బోల్ టైం అయితే పడుతుంది కదా. అంటే నల్ల పురుగులు అనేది వస్తూ ఉంటాయి కదండి, చిన్న పురుగులు అయితే వస్తూ ఉంటాయి బియ్యంలోని. ఏరడం చాలా కష్టంగా ఉంటుంది. సో తొందరగా వచ్చేయాలంటే ఇలా పెట్టేసి ఒక 2 నిమిషాలు పెట్టామనుకోండి, ఇలాగా పురుగులు ఈ కన్నాల నుంచి బయటకు వచ్చేస్తాయి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా. సో దోమలు చాలా విపరీతంగా అయితే ఉంటాయి. ఈ దోమల గురించి ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇలాగ సాంబ్రాణి ధూప్ స్టిక్ ఉంది కదండి. సో ఈ ధూప్ స్టిక్ని ఎక్కడైతే మీకు ఒకవేళ ఇలాగ సాంబ్రాణిది లేకపోతే మీరు కొబ్బరికాయ చిప్పైనా వాడచ్చండి, లేదంటే ఇరిగిపోయిన పింగాణి కప్పులైనా యూస్ చేయొచ్చు. ఇలా యూస్ చేస్తే ఇలా ధూప్ స్టిక్ దాంట్లో పెట్టి కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు దాంట్లో వేసామనుకోండి, వేస్తే ఈ సువాసనకి అయితే దోమలు అయితే పోతాయండి, లేదంటే చచ్చిపోతాయి. దోమలు రాకుండా అయితే కూడా ఉంటాయండి. నెక్స్ట్ టిప్ అండి, వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచిన తొక్కలు ఏం చేస్తాము అంటే ప్రీవియస్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇలాగా వెల్లుల్లిపాయలు దీంట్లో పెట్టామనుకోండి, ఈ వెల్లుల్లిపాయ రబ్బలు 24 గంటల పాటు ఇలా వాటర్లో పెట్టేసి మనం ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసి ఈ వాటర్ ఉంటుంది కదండి, ఈ వాటర్ కానీ మొక్కలకు కానీ వేసామంటే మొక్కలు మంచిగా పెరుగుతాయి. అంతేకాకుండా ఈ వాసనకైతే పురుగు అయితే పట్టకుండా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ స్మెల్ అయితే ఉంది వెల్లుల్లిపాయలు దీంట్లో ఈ వాటర్ అనేది ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొక్కలకి మంచిగా స్ప్రే చేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. చూసారు కదండి, మనం వెల్లుల్లిపాయ తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, వెల్లుల్లిపాయ తొక్కలు పడేయకుండా ఈ విధంగా అయితే యూస్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, జనరల్గా మనం ఏంటంటే ఇలాగా మనం బాత్రూంలో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. కానీ ఇలా అయితే చేశారనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా అయితే ఉంటుంది. ఒక చిన్న వేస్ట్ బాటిల్ ఉంటుంది కదా, సో 10 రూపీస్ 15 రూపీస్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ని మనం ఒక్కొక్కసారి పారేస్తాము. పడేయకుండా అయితే ఒకసారి ఇలా యూస్ చేసి చూడండి. చిన్న బాటిల్కి ఇలా చిన్న హోల్స్ పెట్టుకొని, అందరి ఇంట్లో ఇప్పుడు కంఫర్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఒక గ్లాస్లో వాటర్ వేసుకొని కంఫర్ట్ అనేది వేసుకొని మనకి బాటిల్లో వేసేసి బాగా కలిపేసుకొని బాటిల్లో వేసుకొని షేక్ చేసాం బాత్రూంలో పెట్టారనుకోండి, ఇలాగ మనం వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి అయినా సరే, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైనా సరే పిల్లలకి చెప్తే ఇలాగ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత స్ప్రే చేసేయండి అని చెప్పేశారనుకోండి, బాత్రూమ్ అనేది స్మెల్ రాకుండా అయితే ఉంటుంది, చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.